వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని 8వ వార్డులో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని చీరలను స్వీకరించారు. ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ కోడళ్ల లలిత గణేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. వార్డు ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, వాటిని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే వార్డులో పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని 8వ వార్డులో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని చీరలను స్వీకరించారు. ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ కోడళ్ల లలిత గణేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. వార్డు ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, వాటిని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే వార్డులో పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 8వ వార్డు సుభాష్ నగర్ మా వార్డులో వార్డు సభ నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కాలనీ నివాసులందరూ పాల్గొని విజయవంతం చేసిరు. మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి కార్యక్రమం చాలా బాగుంది, మంచి స్పందన ఉంది. వార్డులో ఇందిరమ్మ చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రధానంగా వార్డు సభలో చర్చించినటువంటి అంశాలు ఏమైతే ఉందో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, వీటి మీద ప్రధానంగా చర్చించడం జరిగింది. వాటికి కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ముఖ్య అతిథులుగా పాల్గొని వాటికి ఒక ప్రణాళికలో భాగంగా వాడు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్గా రోడ్లు వేయించడం జరుగుతుంది, ప్లస్ హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మార్గదర్శి కాలనీలో కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు అవన్నీ అతి త్వరలో అవి ప్రారంభించడం జరుగుతుంది. రీసెంట్లీగా ఒక 30 లక్షలతోటి ఒక 300 మీటర్ల రోడ్డు వేయించడం జరిగింది, సీసీ రోడ్డు. అదేవిధంగా ఇక్కడ ఒకటి బస్తీ దవాఖానా శాంక్షన్ అయింది, పనులు కూడా ప్రారంభమైనాయి. ఒక ఓపెన్ జిమ్ కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. కాలనీలో ఎటువంటి సమస్య వచ్చినా కాలనీ ప్రజల దృష్టిలో వాళ్ళ దృష్టికి వచ్చిన మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే చేయడం జరుగుతుంది. దీనికి మంచి స్పందన ఉంది. దీనికి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కల్వకుర్తి పట్టణంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తల్లోజు ఆచారి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తల్లోజు ఆచారి జన్మదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. సమాజ సేవే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. తల్లోజు ఆచారి పార్టీ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తల్లోజు ఆచారి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తల్లోజు ఆచారి జన్మదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. సమాజ సేవే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. తల్లోజు ఆచారి పార్టీ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి కల్వకుర్తి ముద్దుబిడ్డ తల్లోజు ఆచరణ గారి 60వ జన్మదినం సందర్భంగా కల్వకుర్తి బస్ డిపో ఎదురుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆచారన్న గారు కల్వకుర్తి ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన ఒకటే పార్టీని పట్టుకొని ఇప్పటి వరకు కూడా ఎన్ని బాగా ఒడిదుడుకులు ఎదురైనా కానీ కూడా ఒకటే పార్టీని పట్టుకొని అతను ఇక్కడ
కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి ముద్దుబిడ్డ ఆచరణ గాని 60వ జన్మదినం సందర్భంగా ఇక్కడ కల్వకుర్తి నుంచి 60 బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులందరి కృషి అన్నగారికి ఎల్లప్పుడూ ఆయన నిండు 100 ఆశీర్వాదాలతో ఉండాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున అతనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి కల్వకుర్తి ప్రాంతం ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారణ గారి జన్మదిన సందర్భంగా 60వ జన్మదిన సందర్భంగా ఈరోజు కల్వకుర్తి ఆర్టీసీ బస్ డిపో ముందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్నగారు అనేక సంవత్సరాల దశాబ్దాల నుండి కూడా ఒకటే పార్టీని నమ్ముకొని ఈ ప్రాంతం కోసం అలుపెరగని పోరాటం చేస్తూ అనేక సార్లు ఓటమి పాలైనా కూడా వెను చూపకుండా తన సిద్ధాంతం కోసం ఈ ప్రాంత ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేస్తూ కార్యకర్తలకు వినోదంగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రియతమ నాయకులు మన అన్న ఆచారణ గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కార్యకర్త బంధువులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ భారత్ మాతా కీ జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అతి కీలకమైన నాయకుడు తల్లోజు ఆచారి గారి 60వ జన్మదినం సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో మరి సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సేవా కార్యక్రమాలే కాకుండా ఉద్యమాలే కాకుండా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ 6 సార్లు ఓటమి పాలైనప్పటికీ 60 సంవత్సరాలు ఉన్న నవ యువకుల్లాగా కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపుతూ మరి ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం తల్లోజు ఆచారి గారి మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆశాజ్యోతి ఆచార్య గారి 60 సంవత్సర జన్మదిన సందర్భంగా మా శుభాకాంక్షలు. ఆయన పేద ప్రజల కోసం అన్ని అహర్నిశలు కష్టపడుతూ 6 సార్లు ఓడిపోయినా నేను ఉన్నానని చెప్పేసి ధీమా వ్యక్తం చేసే మహానుభావుడు. వారికి ఈ యొక్క రక్త శిబిరం దానికి విచ్చేసినటువంటి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భారత్ మాతాకి జై. కల్వకుర్తి మున్సిపాలిటీ హనుమాన్ నగర్ కు చెందిన రామచంద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రామచంద్రమ్మ మృతి వార్త తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా కల్వకుర్తి మున్సిపల్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు బావండ్ల మధు, కౌన్సిలర్ బావండ్ల మంజుల మధు 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.